కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం కల్లెడలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోర వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు. గణపతి నిలిచిండబెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమవుతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టారంటే సార్, కొబ్బరికాయ కొడితే 1116 పెట్టాలి, అట్లాంటి రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్. మాకు ఎట్లా వెళ్తాయి? అలా మేము ఉన్నామో లేనోళ్ళం, మేము గవర్నమెంట్ ఎట్లా పెట్టగలుగుతాం? మేము కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. సైలెన్స్ అయిపోయినా మేము ఎక్కడోళ్ళం అక్కడ అందరం నలుగురం ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపరేట్ ఉక్కున్నాక మళ్ళీ గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. పంచాయతీ పెట్టి పంచాయతీలకు ఇస్తాం. మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏం విషయమో మరి ఏం విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏం విషయం పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. ఇక దప్పేమని దాటేసారు సార్. వీళ్ళతో నలుగురితోని మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాతు. వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు జమనాత్ ఎత్తమని అన్నారు. ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థమైందని మేము పోయి చూసేసరికి మాదే సార్. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుందని, ఆ గ్రామంలో ఒక సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేస్తుంటే దాన్ని PCR అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ వీల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ.